హాయ్ ఫ్రెండ్స్, కేకే విలేజ్ వంటలకు స్వాగతం. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి నేను ఎగ్ కర్రీ చేశానండి. అది ఎలాగో చూద్దాం రండి. ముందుగా 5 ఎగ్స్ని ఉడకబెట్టుకున్నానండి. తర్వాత కడాయి పెట్టి కొంచెం పోపు దినుసులు వేసి కొంచెం 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దాంట్లో వేసేసామండి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. నేను అంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, టేస్టింగ్ పౌడర్ అని. మేము ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ ఉందండి, కర్రీస్ టేస్ట్ రావడానికి. ఆ పౌడరే యూజ్ చేస్తాను, నేను పసుపు వాడనండి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు దాంట్లో యాడ్ చేసుకోవాలండి. ఆ కోడిగుడ్లు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. లాస్ట్కి కారం వేసుకొని కొంచెం కారం కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కారం వేసాక పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత 4-5 వెల్లుల్లి రబ్బును కొంచెం నలగొట్టి వాటిని కూడా యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి మంచి ఫ్లేవర్ వచ్చింది, కర్రీకి మంచి స్మెల్ వచ్చింది. ఆ స్మెల్కే కర్రీ చాలా ఇష్టంగా తినాలనిపించిద్దండి. మనం వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఫుడ్లో రోజు యాడ్ చేసుకోవాలండి 2-3 రెబ్బల్ని వెల్లుల్ని. ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ సర్దేస్తున్నానండి. 8:30 అయింది కదా టైము. పిల్లలకి బస్సు వచ్చేసిద్దండి. లంచ్ బాక్స్ సర్దుతున్నానండి. మా బాబుకి బస్సు వస్తుంది. బాక్స్ పెట్టేసి ఇప్పుడు నేను ఇప్పటి నుంచి హోటల్లోకి కర్రీస్ ప్రిపరేషన్ చేస్తానండి. మధ్యాహ్నం కర్రీస్ అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా పెడుతున్నానండి. డైలీ మీరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఈ పిల్లల్ని పంపించిన దగ్గర నుంచి హోటల్లో కర్రీస్ చేస్తూ ఉంటానండి. ఇలాంటి హోమ్ రెసిపీస్ మన ఛానల్లో చాలా వస్తాయండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హోమ్ రెసిపీస్ చేసి పెట్టడం వలన పిల్లలు బయట ఫుడ్కి ఎడిట్ అవ్వకుండా ఉంటారండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.